కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీలిమిటేషన్ అంశంపై రేవంత్ రెడ్డికి సరైన అవగాహన లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము కూడా దక్షిణాది రాష్ట్రానికే చెందిన వారమని, అన్యాయం జరగనివ్వమని ఆయన చెప్పారు. 2014 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరుగుతోందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 2 ఏళ్ల సమయం పడుతుందని వివరించారు. డీలిమిటేషన్ మహిళల రిజర్వేషన్ల అంశాలను రాజకీయంగా మలచవద్దని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డికి వదిలేస్తున్నట్లు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుట్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీలిమిటేషన్ అంశంపై రేవంత్ రెడ్డికి సరైన అవగాహన లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము కూడా దక్షిణాది రాష్ట్రానికే చెందిన వారమని, అన్యాయం జరగనివ్వమని ఆయన చెప్పారు. 2014 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరుగుతుందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 2 ఏళ్ల సమయం పడుతుందని వివరించారు. డీలిమిటేషన్ మహిళల రిజర్వేషన్ అంశాలను రాజకీయంగా మలచవద్దని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డికే వదిలేస్తున్నామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాట్లాడుతూ ఉన్నారు. ఇది రేపు జరిగేటువంటి 16, 17, 18 తేదీల్లో ఎంపీలు పూర్తిగా చర్చలో పాల్గొనవచ్చు, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. ఇది అన్ని పార్టీలు కలిసి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, మహిళల హక్కులకు రక్షణ కల్పించే విధంగా, మరి ఈరోజు ఈ యొక్క మహిళలకు 33% చట్టసభల్లో, ఇటు పార్లమెంటులోను అసెంబ్లీలోనూ కల్పించేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. మీరు మరి దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు కూడా మహిళల రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి మరి ఈరోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొస్తా ఉంటే కోడిగుడ్డు మీద ఈకలు పీల్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం మాని అవగాహన